తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు విభజననే కాకుండా పునర్విభజన చట్టంలో పార్లమెంటులో పాస్ అయి అమలులోకి వచ్చిన పునర్విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి ఏవైతే హక్కులు కల్పించిండ్రో సంపూర్ణంగా ఆ చట్టంలో ఉన్న వాటిని అన్నింటిని కూడా తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అమలు చేయడంలో ఆలస్యం జరిగితే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. కాబట్టి 2 సంవత్సరాలు పూర్తయిన కేంద్ర ప్రభుత్వం ఆయా అంశాల మీద దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరము. తెలంగాణ ప్రాంతానికి ఉన్న హక్కులను అన్నింటిని కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కేంద్ర ప్రభుత్వం వాటిని నెరవేర్చకుండా వాయిదాలు పెట్టడం ద్వారా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో వైషమ్యాలు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఈ వైషమ్యాలు ఏర్పడకుండా నిలువరించవలసిన బాధ్యత ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్గా ఉన్న గవర్నర్ గారి మీద పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నది. నన్ను ఎవడేం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. నిజాం నవాబు ఇంతకంటే విర్రవీగిండు. లక్షల మందిని సైన్యం పెట్టుకున్నాడు.